హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిసిర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. దానికి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, తగినంత కారం, తగినంత ఉప్పు అండ్ చిటికెడు నాన్ వెజ్ పౌడర్, చిటికెడు జీరా పౌడర్ అండ్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొంచెం ఆయిల్. సో ఆయిల్ కొంచెం వేడెక్కాక నాన్ వెజ్ పౌడర్ అండ్ జీరా పౌడర్. జస్ట్ ఇది కొంచెం మంచి అరోమా వస్తుంది. అండ్ గ్రీన్ చిల్లీస్, and onions. ఆల్మోస్ట్ ఆనియన్స్ ఏగిపోయినాయి. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 1 మినిట్ వేగించుకోవాలి. సో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకోవడమే. చికెన్ని బాగా ఆనియన్ ఫ్రై అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకుని చికెన్కి తగినంత ఉప్పు వేసుకుని మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలి. మళ్ళీ తగినంత కారం వేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి. సో నేను ఇక్కడ ఉప్పు వేరుగా, కారం వేరుగా, అలా ఏ మసాలాకి ఆ మసాలా వేరువేరుగా వేసుకుని కలపడం వల్ల ముక్కకి అన్ని మసాలాలు పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. సో అన్నీ కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తో మీకు కుక్ అయితే ఓకే, లేదు అంటే మీరు కొంచెం వాటర్ పోసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. కలుపుకోవడం వల్ల ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ముక్క నొక్కి చూస్తే ముక్క గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. సో ఒకసారి మీ కన్సిస్టెన్సీ చూసుకుని, టేస్ట్ చూసుకుని ఇంకేమన్నా పడుతుందంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ కర్రీ మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ ఇట్ అప్ విత్ శృతి సిస్.